హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న గ్రామీణ ఫుడ్ డిపార్ట్మెంట్లో అఫీషియల్గా ఉద్యోగాల భర్తీ చేయడానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ జాబ్స్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి మీకు సెలెక్షన్ చేస్తున్నారు. అండ్ మనకి క్వాలిఫికేషన్ కూడా పెద్దగా ఏమీ లేదు, అందరికీ కూడా అవకాశం అనేది ఉంది. అండ్ సాలరీ కూడా మనకి 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ కూడా మీకు వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు సో ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిలీజ్ అయిన వెంటనే నేను అప్డేట్ ఇస్తున్నాను. నా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సో ఇక ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించి సిఎస్ఐఆర్ అండర్లో పనిచేసేటువంటి సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చిందనమాట. సో మీకు డైరెక్ట్గా వీళ్ళ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో అండ్ పిన్నెడ్ కామెంట్లో. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు ఒక వెబ్సైట్లోకి అయితే వచ్చేస్తారనమాట. డైరెక్ట్గా మీరు ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ చేయడానికి జస్ట్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అంటే మీ నేమ్ ఏంటి అండ్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి, తర్వాత ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి మీరు ఇక్కడ ఆ యొక్క ఆన్సర్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత యూజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చెప్పేసి బటన్ ఉంది కదా రైట్ సైడ్లో, దాని పక్కన దానిపైన క్లిక్ చేసి మీ యొక్క యూజర్ ఐడి ఏంటి అండ్ మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఇచ్చేసి సో మీరు డైరెక్ట్గా సైన్ ఇన్ అయితే అయినట్లయితే అప్పుడు మనకి అప్లికేషన్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతారనమాట. సో ఈ విధంగా మనము జాబ్స్కి సంబంధించి సింపుల్గానే మనము అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను, మీరు వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అండ్ మనకి సాలరీ అండ్ మనకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఏజ్ మాత్రం మనకి 35 ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉండాలి. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే 35 ఇయర్స్లో ఏజ్ లిమిట్ అనమాట. మీకు ఎటువంటి ఏజ్ రిలాక్షన్స్ అయితే వర్తించవు. అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 పోస్టులకి అయితేనేమో 31,000 రూపీస్ ప్లస్ హెచ్ఆర్ఏ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీకు నెట్ కానీ గేట్ కానీ ఉంటే, ఒకవేళ లేకపోతే మాత్రం 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2కేమో 20,000 ప్లస్ హెచ్ఆర్ఏ అంటే ఏంటంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ అనమాట. సో ఇవి అడిషనల్గా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి జనరల్లో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి ఎక్కువ టైం లేదు, 21 జూన్, మనకి ఇంకా జస్ట్ ఫ్యూ డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి వీడియో చూసిన వెంటనే మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేసుకోండి. ఎందుకంటే ఫీజు అయితే లేదనమాట. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సో ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఎవరంటే ఏ విధంగా చేస్తారంటే సో ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో వాళ్ళని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా సో అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే ఈ జాబ్స్కి మీరు ఫైనల్గా సెలెక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. ఎటువంటి రిటర్న్ టెస్ట్ కానీ మీకు స్కిల్ టెస్ట్లు కానీ అలాంటివి ఏమీ కూడా కండక్ట్ అయితే చేయట్లేదు. మీకు డైరెక్ట్ ఆన్లైన్ అప్లై లింక్ కూడా నోటిఫికేషన్లో వాళ్ళు కూడా లింక్ అనేది టెక్స్ట్ లాగా పెట్టారు. ఆ యొక్క లింక్ మీరు క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు అలాంటి ఇబ్బంది లేకుండా మీకు డైరెక్ట్ లింక్ అనేది ఇస్తున్నాను. సో డైరెక్ట్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 21 జూన్ వరకు టైం అనేది ఇచ్చారు అప్లై చేయడానికి. మీరు అప్లై చేసేటప్పుడు
ఆ యొక్క సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, మనకి డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు సబ్మిషన్ చేయాలని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత మీరు వాళ్ళ షార్ట్ లిస్ట్ అయ్యారా లేదని చెప్పేసి ఏ విధంగా తెలుస్తుందంటే, మీకు ఈమెయిల్ ద్వారా మేము అప్డేట్ ఇస్తాము, ఇంటర్వ్యూకి పిలుస్తామని చెప్పేసి సో వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి మీరు రెగ్యులర్గా ఈ యొక్క ఈమెయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఆన్లైన్ అప్లై చేసేసిన తర్వాత. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ మనకి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట, CFTRI అని చెప్పేసి పిలుస్తాము. సో ఇది మనకి మైసూరులో ఉంది. సో మీకు ఇనీషియల్ పోస్టింగ్ వచ్చేసి అక్కడే ఇస్తారు. మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో మాత్రం సో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. మీకు ఇనీషియల్లీ ఈ యొక్క ప్రాజెక్టులకి సంబంధించి వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి అప్రాక్సిమేట్లీ 3 years వరకు కూడా ఒక టెన్యూర్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంకా వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా మీకు ఎక్స్టెన్షన్ కూడా చేస్తారు. కాబట్టి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో సో మీరు జస్ట్ క్వాలిఫికేషన్ ఉండి మాకు ఏదైనా జాబ్ కోసం చూస్తున్నాము గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో అనుకుంటే సో ఇదొక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్ ఏంటి అని మనకి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఇక్కడ ఇచ్చారు చూడండి. ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2కి అయితేనేమో మనకి BSc డిగ్రీ అనేది సైన్స్ గ్రాడ్యుయేట్స్, సో ఎవరైతే సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. BSc డిగ్రీ కానీ లేదంటే సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుందంటే, అసిస్టెంట్ శాంపుల్ ప్రిపరేషన్, అలాగే ఇన్సెక్ట్ కల్చర్ మెయింటెనెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ట్రయల్స్, డేటా రికార్డింగ్, ల్యాబొరేటరీ అప్కీప్ అండ్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ టు సపోర్ట్ ద టైమ్లీ అండ్ ఎఫిషియంట్ ఎగ్జిక్యూషన్ టు రీసెర్చ్ యాక్టివిటీస్ అని చెప్పేసి చెప్తాను. అంటే ఫుడ్కి సంబంధించి వీళ్ళు కొన్ని రీసెర్చ్ యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇంకా మనకి నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్, సో మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి వేకెన్సీస్కి MSc అనేది లైఫ్ సైన్సెస్కి సంబంధించి కానీ, లేకపోతే జువాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, బాటనీ కానీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కానీ ఎవరైతే PG అనేది చేస్తుంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు, జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే సో కంపల్సరీగా అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు, జస్ట్ ఒక ఆన్లైన్ అప్లికేషన్ నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. సో మీరు కనుక షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు వాళ్ళు ఈమెయిల్ అనేది పంపిస్తారు. షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఈ జాబ్స్కి మీరు ఫైనల్గా సెలెక్ట్ అయితే అయిపోవచ్చు అనమాట. సో మీకు మైసూరులోనే ఫస్ట్ పోస్టింగ్ ఉంటుంది. తర్వాత మీకు ఈ యొక్క జాబ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మీకు ఫర్దర్గా మీ కెరీర్ పరంగా అయితే డెఫినెట్గా అయితే హెల్ప్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. సో మంచి ఆపర్చునిటీ. మేము డిగ్రీలు చేసి లేదంటే PGలు చేసి ఖాళీగా ఉన్నాం, మనకి ఏజ్ కూడా ఎక్కువగానే ఉంది అనుకుంటే మాత్రం ఇదొక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. మీకు డైరెక్ట్గా లింక్ ఏదైతే ఉందో ఆన్లైన్ అప్లైకి సంబంధించి ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తున్నాను. సో మీరు డైరెక్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏంటంటే మీకు ఏజ్కి సంబంధించి ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇచ్చారనమాట. SC, ST, PWD అండ్ ఉమెన్ కేటగిరీ అభ్యర్థులకి అండ్ OBC వాళ్ళకి. SC, ST, PWD ఉమెన్ వాళ్ళైతే 40 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చంట. OBC వాళ్ళైతే 38 years వరకు అప్లై చేసుకోవచ్చంట. సో మీకు మంచి ఆపర్చునిటీ. మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.